మాట్లాడుతున్నారు. మోసమాది కాదా? మోసము చేసింది వనుచు, మోసము చేసింది వనుచు మోక్షముగా పగబోని నేడు. విశ్వాసము సుంతలేక మనసా స్మరించవు నాదు ప్రేమవాద వైరాసిని చెప్పసాగర్పించు. అవునవును, తమరింతకు ముందు ఎన్ని వేషములు ధరించలేదు. వేషధారుల మాటలు మోసమునే సూచించడని తొలి బ్రహ్మాండ పుత్రుడు వచించే ఉన్నాడు. ఆహా, సంగీతంలో అనేక రహమణ కలహభక్త ప్రవేశించినారు అన్నమాట. ఇకనేది అగ్నికి ఆద్యము పోసినట్లేదు. లక్ష్మి, ఈ చుడసేపు కోపము మాని ఆనందకరము నీ రూపమును చూడని. అబ్బా, ముచ్చట గొల్పు ముచ్చట గొల్పు నీ ముచ్చట గొల్పు పరాభవము చేసిన చిన్న దోషములకు దానవ సార్వభౌముడు దుర్గర్వమున సకల సామంత మహీపాలన సమక్షమున నిండు సుడువ వృతాసురుడు నన్ను పరాభవించగా అప్పటి నుండి అతని వరకు కథను దొక్కుతున్న నా హృదయములకు ఎదురైన అవకాశము ఎప్పటికి దొరికినది. వృతాసురుడు తపస్సులకు పోయి ఇప్పటికి 5 సంవత్సరములైనది. నేటి వరకు అతని దాడలేదు. నేటి వరకన్నా ఏ నాటికైనా సాటి వారి పరాభవించిన ఫలితముగా అతడు అరణ్యముల పాలు కావలసినదే. ఈ అవకాశమును పురస్కరించుకొని చక్కని పన్నుగడ పన్నవలే సింహ శర్మ చార్ధులాది అరణ్యములకు అతడు ఆనందమే. అటులగాక వరములు పొంది పురములకు వచ్చినను సామ్రాజ్య పదవి అతని చేతులు పడకుండా ఉపాయం ఆలోచించవలే. నేనిప్పుడు అతని మంత్రిని లోపరుచుకొని ఇచ్చి వారిని కొన్ని సింహాసనంపై కూర్చుండబెట్టి అతనికి నా తంత్రమును ఉపయోగించి నేనే సర్వస్వతంత్రుడనై రాజ్యపాలన మారింపవలేను. నేనే నామమాత్రముల సింహాసనమును నిలబెట్టు అమాయకుడైనను అతడు రాజవంశీయుడు కావలను. లేకున్నా ప్రజలలో అలజడి బయలుదేరును. పిచ్చివాడు రాజవంశీయుడు నాకెచ్చట దొరుకును? ఉన్నాడు ఉన్నాడు మొన్ను తిన్న పింజేరు వలె మందబుద్ధి కలిగిన మా పక్కింటి వాడు చిత్తాసురుడు ఉన్నాడు. అతని పిలిపించును. అదృష్టం నాకు కలిసి రావాలి. ఎప్పుడు ఏడవలేనా తక్కువ నేను అనుకున్నంత బుద్ధి తక్కువ వాడి కడతారా? మరి కొద్దిగా గౌరవంగా చూడమైందిరా. కొద్ది గౌరవం ఏమిటి? అద్దె ఉన్నాయని నేను అందరం ఎక్కించబోతుంటే ఎందుకు నాయన నీళ్ళు బొందలు పడుతుంటే నాకేం వస్తుంది? పదవి చిక్కిందిరా. చిక్కిన బ్రతుకు 3 పువ్వులు 6 కాయలు రాజమ్మ. వాజమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ నీ అనుగ్రహం ఉండాలే గాని నేను లేను. అనుగ్రహం నిరుగ్రహం కాదు, శనిగ్రహం లాగా నువ్వు నా దగ్గర మంచిగా ఉండాల్సిందే. అయినా ఈ పదవి ఎలగాల ఉండేదేనా లేదు మధ్యలో? ఓ నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు నీకే కొరత లేదు. సరే గాని నేను రాజునే అయినట్టేగా, పూర్తిగా అయినట్టేగా. మరి ఇక
నాకు కొద్ది తెలియదు. ఉంది నేను రాజైనప్పుడు నువ్వు నాకు పరాకి చెప్పాలిగా. అప్పుడు చెబుతాలే. అప్పుడా? ఇప్పుడు చెప్పాము. చెప్పు. సరే చెప్తా గానీ రాజు ఎలా నిలబడాలో టీవీగా నుంచో చూస్తాం. రాజా ఎప్పుడో తెలుసు. చెప్పమంటావా? చెప్పు. సరే చెబుతాను వినుకో. తల్లులారా తండ్రులారా, మీ అందరి ఎదుట నాకీ మంత్రి పదవి ఇచ్చిన నా చిన్ననాటి మిత్రుడైన శ్రీ 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 చిత్తాసుర మహారాజు శ్రీ 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 చిత్తాసుర మహారాజు గారికి మీ అందరి తరపున వందనములు. ఇప్పటికి 5 సంవత్సరముల నుండి కాదు 5 మీద 1. వచ్చి పడిందయ్యా చిక్కు. 5 సంవత్సరముల మీద 1 రోజు నుండి మన మహారాజు గారు తపస్సునకు పోయి 5 సంవత్సరముల మీద 1 రోజు అయింది. ఇంతవరకు వారి దాడలేదు. వారి అతడు చిక్కి సోలి చచ్చుంటారని నిర్ణయించి చిక్కాసుర మహారాజు గారిని సింహాసనాసీనులు నిర్ణయించేశాం. మనం అయ్యా చిక్కడంటే మన చెక్కడే కదా అనుకుంటారేమో. చిక్కడు కుక్కలో పనిచేస్తాడు. అవసరమైతే 6 షేర్లు కాదు 10 షేర్లు మోసమైన అమాంతంగా అడిగిస్తాడు. పచ్చిది పరాయి రాజు యుద్ధానికి వస్తే పళ్ళికిలిస్తారు అని అనుకుంటారేమో. కత్తి బట్టి నా స్వామి నారాయణ అని కూసేదే. నారాయణ అంటే మీ రాజ్యంలో ఎవరినైనాను శిక్షిస్తారన్నమాట. వారు డొక్క నుంచి డోలు కట్టి లాగా. అట్లయితే మీరు అన్నారుగా చచ్చింది గొర్రె. ఇదిగో దక్క నువ్వే ముందు అన్నావు. ఆ తెలియదు ముందు నువ్వే అన్నావు. కాదు నువ్వే ముందు. కాదు ముందు నువ్వే ముందు. అంతా కాదు కానీ నేను వేసేస్తా. ఏసైపోయినా పోతే నేను పక్కన ఉంటా. ఆ స్వాములు అత్తానంగానే ఇట్లా దిగిసిపోయావే. నీకేం భయం లేదు. ఇదిగో అరివేరు భయంకరుడు శివుడు నేనుండా. నేను వస్తున్నా కాచుకో. ఎందరై
తిరస్కారముగా ఒక నమస్కారమా? వృకాసుర, నా వంటి వాణి నమస్కారం ఆశించుట నీ వంటి వానికి అంత మంచి పని కాదయ్యా. అది సరే గాని అమిత వరము ఆర్జించి ఆ నిమిషంలో నేను నిశ్చించగల శక్తి సామర్థ్యముతో దిగి వచ్చింది. నీవు నిశ్చింతుడయో, ఎవరు వర్జించుడయో, ప్రాణములు వర్జించుడయో అది సరే గాని పినాకమాని నీకంత సుమనాయాసముగా వశమైనారా అని నా సందేహం. లేదు రాజా, 5 వర్షములు ఘోరమైన తపమాచరించి తిని చివరకు శరీరం అర్పించిన వారు ఈశ్వరుని మెప్పించలేకపోతే ప్రాప్తించిన వర సముదాయంతో ఓహో, అట్లయినా నీవే ప్రాణినైనాను భస్మము చేయగల వరము పొందితివన్నమాట. బాగు బాగు, ఈ వరం అతడిచ్చినా లేక నీవు కోరితివా? నేనే కోరితే ఏమి కోరితివి? సారము లేని వరము కోరితివి, అందుచేతనే విచారించుచుంటిని. అది సరే గాని వరము ఇది వరకు ఎవరిపైనైనా ప్రయోగించుకోవా? ఇంతవరకు లేదు నారదా. అందుచేతనే ఆక్షేపించితిని. వరములో బలమున్నదో లేదో పరమేశ్వరునికి తెలియను గాని తదితరులకు తెలియదు. పగదులని వచ్చి పోరాడుతున్న సమయమున వరములో బలం లేకున్నతో చికాకు పడవలసి వచ్చును. కావున వర పరీక్ష ముందు అవసరం. తొలత నీ వర పరీక్షకు గురి కాదు కడు సమర్థుడై ఉండవలసిన. ఏమంటివి నారదా? నా వర పరీక్షకు గురి కాబో వాడు కడు సమర్థుడై ఉన్నాడు. నారదా, అందుల కొరకే నేను ఈ కైలాసంలోకి వచ్చి తిని కైలాసముని శత్రుస్థానము కాదు, నాకు కావలసినది వర పరీక్ష అంతే. దానికి ఒక ఎవరి సినిమా చేయబెట్టాలి? స్వరపక్షపాతి సినిమల. స్వరపక్షపాత ఎవరు? ఎవరా? ఎవరు? ఎవరా? ఎవరు? బ్రహ్మచర్య కనిష్టయు భక్తి విశేష సంపదం కాదనరాదు రాణి వాణిని మీ యొద్దకే పంపితే పురసరుడు ఇంటనూ రాలేదా? వచ్చినాడు, జరిగిందంతయో చెప్పినాడు. నారదా, ఏమిది? ఇది విపరీతం కాదు స్వామి, కాలమునకు ఎదురీత. ఆ ఎదురైన కుదిరైన ఉపాయం ఏమైనా ఆలోచిస్తావా? ఆ ఉపాయం కొరకే మీ యొద్దకు వచ్చింది. వచ్చితివి కదా, నీకు తోచిన ఉపాయం ఏమో చెప్పు. నాకి మీరు పాలుకోవడలేదు. నారదా,
ఇంత మనోనిగ్రహ శక్తి సంపన్నుడు నీకే కోల్పోవట్లేదా? సరే, భస్మాసుని బంధించే ఉపాయం ఏమో ఆలోచించను. నేను ఇక పోయిపోతాను. ఈ భక్తులు చూడకున్నా నేను బ్రహ్మమానస పుత్రుడనైనా నారదు నాడు నట్టి నవనాటకము తెలియంగా సర్వగుండాలక యక్షని ముందనులే కల్లడముందు నాడు ప్రేమాల సుఖము నిన్ను మారణ భోమగుండమున మార్చక కలహాసనుండనే ఎవరి సుందరి అంద చందములు నేత్రానందకరముగా ఉన్నది. మొదలుగానే కాక మురుగు రూపరామణ్యం కూడా ఏమిటి నా మనోనేత్రము వాయిదముతున్నది. బ్రహ్మమాంస పుత్రులకు ప్రణామములు. అతిలోక సౌందర్యవాసి నారదమునేంద్రులలో పారమార్థిక చిత్తంలో మునిగినట్లున్నారు. చిరపరిచితురాలు వలె పలకరించుతున్నావు. నీవు నన్ను ఎరుగుదువా? ఎరుగకేమి? నేను నిన్ను ఎక్కడో చూసినట్లున్నది కానీ గుర్తించలేకున్నాను. నీవు ఈ వైకుంఠపురము
నివాసినివా? నూతన నివాసిని, పురాతన వాసిని. పురాతన నివాసినివా? ఉమ్, అయినా నీ పేరు? దాసి. ఎవరికి నీ వాసిని? భగవద్భక్తులకు పాదదాసిని. అయినా వైకుంఠపుర నివాసినివేనన్నమాట. నివాసిని మాత్రమే కాదు, నీ సహవాసిని కూడా. నా సావాసినివా? అవును స్వాములు, సప్త చిత్తుల సందడిలో పడి సహధర్మచారినే పూర్తిగా మర్చినట్లున్నారు. నారాయణ నారాయణ, నేను ఆ జన్మబ్రహ్మచారిని. నీ వంటి బ్రహ్మచారంతోనే నాకు పరిచయం నిద్ర. నేను అప్పుడే మరొకరికి వచ్చిందంటయ్యా. స్వామి మునిగా ఏమిది కడు సృక్కుచున్న నా ప్రక్కకు చేరవేలా నవరాగ సముద్ర తరంగ మాలికలు చిక్కని నా హృదయం కలజే చేరవవేలా కురంగలోచనే మృక్యత మృక్యత నాలు మానస సరోవర హంసమా ప్రేమనేలుమా వలపే వలపే తీయగా తీయగా వలపే తీయగా తీయగా రసభావన తేలించు హాయిగా రసభావన తేలించు హాయిగా వలపే తీయగా తీయగా మందరామిని మధురవాణిని మందరామిని మధురవాణిని దివ్యమోహిని శృంగారరూపిణి దివ్యమోహిని శృంగారరూపిణి నగరాజ హరణీను పరిమా Yeah.
సర్వత్రా పరిత్యాగులైన సన్యాసులే అందరూ పొందుకే ఇంత ఆరాటపడుతుంటా నిత్య నీరాజన కాంతితో విరాజులు విశ్వేశ్వరులు విరిపోనుల సరస సల్లాపక్కుల ఓటలు చోద్యమే ఉంది మునీంద్రా. ఏమిటి నేను ఎంత దగ్గర నీ పుట్టిని ప్రియా మహతి ప్రియా ఆఖరి రాత్రి మధ్య లాడుతున్నట్టున్నారు. నా పోటీ ఎవరితో వివాహము మీకేమైనా అభ్యంతరమా? అబ్బే ఇందులో అభ్యంతరం ఏమీ లేదు. నీ వంటి అందరితో అనంగ క్రీడవంతి అదృష్టవంతుడు కదా అని ఆనందపడుతున్నారు. ఆనందమా? ఆత్మానందం అనిపించడం అందరికీ అర్హత ఉండవలదా? బీమ్ ప్లస్ అయ్యా మార్కస్ ఇస్తాను. ఎందుకైంది సౌందర్య రాశి సోయింది. హరినదులంచలంబు పరిహాసమునచ్చెడు కన్నుదో కూడా అదేనా? అవునులే, జగమునే మోహింపజేయగల నీకు వేరొక పేరు చెప్పడ హాస్యాస్పదము. అన్యమైన నీ ముఖచంద్ర కాంతితో ఈ వరము నలుదిక్కులా ఎంత తేజల్లుచుంది మోహిని. వేటగాడు మాటల కొరకై వచ్చినా ప్రేమ పక్షుల వేటాడ వచ్చింది. ప్రేమ పిపాసకులకు ఏకాంతవాసమే కదా ముదావహము. ప్రేమ పిపాసివా కామ పిశాచివా? భామ ప్రళయ మందిర నివాసి. ఈ భక్తి బ్రహ్మచారులు మాత్రమే ప్రవేశించవని తెలియదా? ఇందువల్ల ఇంతవరకు నేను అత్యంత బ్రహ్మచారిని, సందేహమేమీ లేదు. సందేహం లేదు కానీ
ఇంత కదా మరి ఎవరు ఇండియాలో వచ్చి నేనెవడనయ్యేది జగన్మోహిని సౌందర్యం జన్మ సార్థకము తీసుకుని వచ్చింది. మంచి తంత్రము అనేది ఇంత స్వతంత్రమా? స్వతంత్రం లేని వాటిలో స్వతంత్రం కొని ఉండడు కదా. మోహ జాగ్రత్తగా చోటుతో